అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయిని. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకు తేవాలంటే నాకు సపోర్ట్ చేయాలిగా. సో ఫార్ నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక ఈరోజు టాపిక్కి వెళ్ళిపోదాం. ఈరోజు పాడ్కాస్ట్ యూ సర్వైవ్డ్ ఎవ్రీథింగ్ సో ఫార్. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కష్టం, ప్రతి నిరాశ, ప్రతి కన్నీటి రాత్రిని మీరు దాటేశారు. మీరు అనుకున్న దానికంటే చాలా బలమైన వారు. మన జీవితంలో చాలామందిని చూస్తూ ఉంటాం. అమ్మో నా వల్ల కాదు అని చెప్పే వాళ్ళను. నిజం చెప్పాలంటే నేను ప్రతి ఏజ్ గ్రూప్ దగ్గర ఇలా విన్నాను. ఫ్యామిలీలో, వర్క్ ప్లేస్లో, కలీగ్స్ దగ్గర, ఈవెన్ నా స్టూడెంట్స్ దగ్గర కూడా. కానీ ఒక విషయం మనం ఆలోచించాలి. మనమంతా ఈ లోకంలోకి ఒక్కరుగా వచ్చాం, ఒక్కరుగా వెళ్ళిపోతాం కూడా. మన జీవితంలోని బ్యాటిల్స్ మాత్రం ఎందుకు ఇండివిజువల్గా ఫేస్ చేయలేమని అనిపిస్తుంది. ఒంటరిగా ఉండాలంటే భయం, ఒంటరిగా ఆలోచించాలంటే భయం. అలా ఉంటే నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పేది స్ట్రెంగ్త్ కాదు, డిపెండెన్సీ మాత్రమే. ఒక్కసారి మీ ఏజ్ ఎంతో ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని స్ట్రగుల్స్ దాటారో గుర్తు చేసుకోండి. స్టడీస్లో, జాబ్లో, రిలేషన్షిప్స్లో, లైఫ్లో కౌంట్లెస్ బ్యాటిల్స్ ఆల్రెడీ గెలిచారు. నా దృష్టిలో స్ట్రగుల్స్ని ఎదుర్కొంటున్న ప్రతి మనిషి ఒక వారియర్ లాంటి వాళ్ళు. యుద్ధ భూమిలో నిలబడి పోరాడే వారి కంటే తక్కువేమీ కాదు. అందుకే ఎంతో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా నాకు భయం, నా వల్ల కాదు అని మనల్ని మనమే తక్కువ చేయకండి. నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ మీకోసం. మన ఇండియాలో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే, ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా మనతో ఎవరో ఒకరు తోడు ఉండడం చాలా కామన్. కొన్నిసార్లు మన తరపున వాళ్ళే మాట్లాడేస్తారు కూడా. కానీ అబ్రాడ్కి వచ్చిన తరువాత నా పర్స్పెక్టివ్ పూర్తిగా మారిపోయింది. మొదటిసారి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ నా తరపున అన్ని ఆన్సర్స్ చెప్తున్నారు. అప్పుడు అక్కడ స్టాఫ్ 2 నిమిషాలు అబ్జర్వ్ చేసి ఒక క్వశ్చన్ అడిగారు, ఈ అకౌంట్ ఎవరిది అని. నేను నాది అని చెప్పాను. వెంటనే వాళ్ళు చాలా పొలైట్గా, సారీ, మీ అకౌంట్కి మీరే ఇన్ఛార్జ్, మీరు ముందుకు వచ్చి ప్రొసీజర్స్ కంప్లీట్ చేయాలి, లేదంటే అకౌంట్ ఓపెన్ చేయలేం, ఇది బ్యాంక్ పాలసీ అని చెప్పారు. అప్పుడు అక్కడున్న ఒక దేశీ స్టాఫ్ మెంబర్ స్మైల్ చేస్తూ ఇలా అంది, మన కల్చర్ నాకు తెలుసు, కానీ ఇండిపెండెంట్గా ఉండడం కూడా నేర్చుకోండి అని. అది చిన్న విషయంలాగా అనిపించిన నా ఆలోచనలను చాలా మార్చింది. ఆ రోజు తర్వాత స్లోలీ నేను చాలా విషయాల్లో ఇంప్రూవ్ అవ్వడం మొదలుపెట్టాను. డ్రైవింగ్లో, డెసిషన్ మేకింగ్లో, హస్బెండ్ బిజీగా ఉన్నప్పుడు సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడంలో. అఫ్ కోర్స్ కొన్ని మిస్టేక్స్ చేశాను, కానీ మేము ఆగలేదు, నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాం. ఈరోజు మా హస్బెండ్కి నా డెసిషన్స్ మీద చాలా నమ్మకం ఉంది. నేను సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలననే కాన్ఫిడెన్స్ ఉంది. లైఫ్లో ఇండిపెండెన్స్ అంటే ఈగో కాదు, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన మీద మనకి నమ్మకం పెరగడం. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయి.